హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తమిళంలో 2025 డిసెంబర్‌లో వచ్చి మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌గా ప్రజల ఆదరణ పొందిన 'సిరాయి' మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో చూద్దాం. ఈ మూవీలో ముఖ్యంగా 2 అంశాల గురించి చాలా క్లియర్‌గా వివరించడం జరిగింది. మొదటిది, విధి నిర్వహణలో భాగంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, తమ పరిధి దాటి వ్యవహరించిన పై అధికారులు వేసే కమిటీలను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్‌గా చూపించారు. ఇక రెండో పాయింటు, ఒక చిన్న పల్లెటూరులో మొదలైన ప్రేమ కథ క్రైమ్ స్టోరీగా ఎలా మారింది అనేది. ముందుగా మనకి ఏఆర్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ని చూపిస్తారు. ఈ శ్రీనివాసు ఇద్దరు సెంట్రీలు కలిపి కోర్టుకి జైల్లో ఉన్న అక్యూజ్డ్‌లను వాయిదాలకు తీసుకువెళ్తూ ఉంటారు. విధి నిర్వహణలో భాగంగా బండి శంకర్ అనే ఒక క్రిమినల్‌ని బస్సులో కోర్టుకి తీసుకువెళ్తూ ఉండగా వాళ్ళ మనుషులు అటాక్ చేసి ఆ క్రిమినల్‌ని తప్పించే ప్రయత్నం చేస్తారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు బండి శంకర్‌ని ఆటోలో తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా షూట్ చేసి శ్రీనివాస్ ఆ క్రిమినల్‌ని చంపేస్తాడు. ఇక ఈ విషయం అధికారులకు తెలిసి వాళ్ళ పైన ఎంక్వైరీ కమిటీ వేస్తారు. వీళ్ళని గురించి రిపోర్ట్ రాయాల్సిన ఆర్ఐ 8 నెలల్లో రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. నేను తొందరలో రిటైర్ కాబోతున్నాను. నేను మిమ్మల్ని కాపాడలేను. ఎంక్వైరీలో మీరే మిమ్మల్ని కాపాడుకొని మీ కాకీ చొక్కాలను మీ ఒంటిపై ఉండేటట్టు చూసుకోండి. నాకైతే సంబంధం లేదని చెప్పేస్తాడు. ఇక దాని తర్వాత వీళ్ళపైన ఎంక్వైరీ మొదలవుతుంది. అలా ఎంక్వైరీకెళ్ళిన వాళ్ళు అక్కడ జరిగింది జరిగినట్లు చెప్తారు. 100 మీటర్ల దూరంలో ఉన్న అక్యూజ్డ్‌ని పట్టుకోకుండా ఎందుకు షూట్ చేశావని శ్రీనివాస్‌ని అడగడం జరుగుతుంది. నా 7 ఏళ్ల ఈ డ్యూటీలో 16 మంది క్రిమినల్స్ తప్పించుకుంటే ఆ తప్పు నాపై వేసి నన్ను రిమాండ్‌కి పంపించడం జరిగింది. ఈసారి అలా జరగకూడదని క్రిమినల్‌ని షూట్ చేయడం జరిగింది అని చెప్తాడు. పబ్లిక్ ప్లేస్‌లో షూట్ చేయడం తప్పు కదా అని అంటే, నేను ఒక మంచి షూటర్‌ని, ఖచ్చితంగా నేను టార్గెట్‌ని ఫినిష్ చేయగలనని నమ్మకం ఉంది. అందుకే నేను షూట్ చేశాను అని చెప్తాడు. ఒక మనిషిని చంపిన పశ్చాత్తాపం నీలో ఏ మాత్రము లేదే అని ఎంక్వైరీ అధికారి అడగ్గా, వాడేమైనా మంచివాడా? మర్డర్లు, మానభంగాలు చేసి ఖైదీగా ఉంటూ కోర్టు వాయిదాకి తీసుకువెళ్తుంటే అటాక్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి వాడిని షూట్ చేయటంలో తప్పే లేదు అని తను చేసిన పనిని సమర్థించుకుంటాడు. ఇక దీంతో అధికారికి బీపీ లెగుస్తుంది. అలా బీపీ లేసి ఎంక్వైరీని వాయిదా వేసేస్తుంది నెక్స్ట్ సెక్షన్‌కి. ఇక దాంతో వాళ్ళని రిమాండ్‌కి వెళ్ళలేదనే ఆనందంతో చిన్న పార్టీని చేసుకుంటారు సహోద్యోగులతో. అదే సమయంలో శ్రీనివాసునికి తన భార్య నుంచి ఫోన్ వస్తుంది. తన భార్య కూడా ఒక కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. ఎంక్వైరీ ఏమైందని అడగ్గా జరిగింది మొత్తం చెప్తాడు. సరే ఇప్పుడు ఎక్కడున్నావని అంటే, నేను పార్టీ చేసుకోవటానికి ఫ్రెండ్స్‌తో వచ్చాను అని చెప్తాడు. సరే నీ డ్యూటీ అయిపోతే చెప్పు, నేను ఇక్కడి నుంచి వచ్చేస్తాను అంటే తనకి కోపం వచ్చి నేను వెళ్ళిపోగలనని ఫోన్ పెట్టేస్తుంది. శ్రీనివాసన్‌కి లవ్ మ్యారేజ్ జరుగుతుంది. తన భార్య పేరు మేరీ. వాళ్ళిద్దరికీ ఒక అందమైన చిన్న పాప కూడా ఉంటుంది. శ్రీనివాసన్ ఒకరోజు డ్యూటీ దిగి ఇంటికి వెళ్తూ ఉండగా అతని స్నేహితుడు బాధగా కనిపిస్తాడు. దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితే, మా అమ్మకి ఒంట్లో బాలేదు, వెళ్దామని లీవ్ అడిగితే లీవ్ ఇవ్వటం లేదు, పైగా నాకు లాంగ్‌లో ఎస్కార్ట్ డ్యూటీ వేశారు అని చెప్తాడు. అది విన్న శ్రీనివాసన్‌కి చాలా కోపం వస్తుంది. ఏఆర్‌లో పనిచేసినందుకు కనీసం లీవ్ కూడా ఇవ్వకపోతే ఎలా? పద నేను అడుగుతానని అధికారిని అడుగుతాడు. అలా అడిగితే అధికారికి చాలా కోపం వస్తుంది. వాడిని లీవ్‌కి పంపిస్తే వాడి డ్యూటీ ఎవరు చేస్తారు? అధికారులకి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పు అని అడుగుతాడు. మీలో ఎవ్వరైనా సరే వాడి డ్యూటీ చేస్తానంటే నేను వాడిని పంపిస్తాను అని అధికారి చెప్తాడు. అసలు ఎవరో ఎందుకు? నువ్వు చేస్తావా అని అడిగితే శ్రీనివాసన్ తన ఫ్రెండ్ కోసం డ్యూటీ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా ఇప్పుడు మరో డ్యూటీకి వెళ్తాడు శ్రీనివాస్. ఆ డ్యూటీ ఏంటంటే అబ్దుల్ అనే ఖైదీని కర్నూలు కోర్టుకి తీసుకువెళ్ళాలి. శ్రీనివాస్‌తో పాటు ఎస్కార్ట్‌గా మురళీ పాండ్యన్ అనే మరో ఇద్దరు సెంట్రీలు కూడా అబ్దుల్‌ని తీసుకొని కోర్టుకి బయలుదేరతారు. అలా బయలుదేరేటప్పుడు ఖైదీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ఆ ఇద్దరు సెంట్రీలు చెక్ చేస్తారు. కనీసం అబ్దుల్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఒక్క రూపాయి కూడా లేదు. మరి దారిలో నువ్వేం తింటావురా అని అడిగితే అబ్దుల్ నాకేమొద్దు, నేను ఏమీ తినను అని చెప్తాడు.
ఓవర్ యాక్షన్ చేయకుండా మళ్ళీ తిరిగి వచ్చే వరకు మేము చెప్పినట్లే నువ్వు వినాలి అని పాండ్యన్ ఆ అబ్దుల్ని బెదిరిస్తాడు. పాండ్యన్ కాస్త పొగరు మనిషి అనమాట. వీడి వల్లే సమస్యలన్నీ మనకి ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీనివాసన్ వాళ్ళు తీసుకొని బస్సు ఎక్కడానికి వెళ్తే, బస్సు ఇంకా అరగంట టైం ఉంది, కాస్త తాగడానికి వెళ్ళొస్తామని పర్మిషన్ తీసుకొని ఆ ఇద్దరు సెంట్రీలు తాగడానికి వెళ్తే శ్రీనివాస్ మంచిగా బిర్యానీ తిని అబ్దుల్కి టీ ఇప్పిస్తాడు. ఇక అలా ఫుల్గా తాగి వచ్చిన వాళ్ళు అబ్దుల్ని బస్సు ఎక్కిస్తారు. వాళ్ళు తాగి ఉన్నారని గమనించి అబ్దుల్ పారిపోయే ప్రయత్నం చేస్తే శ్రీనివాస్ పట్టుకుంటాడు. ఇక దాంతో తన పక్కనే కూర్చోబెట్టి సీటుకి అబ్దుల్కి గొలుసులతో లాక్ చేస్తాడు. అలా లాక్ చేసి పడుకోమంటే అబ్దుల్ శ్రీనివాస్ని ఒక రిక్వెస్ట్ చేస్తాడు. అదేంటంటే, రేపు కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు నా చేతికి బేడీలు తీసేయండి సార్ అని చాలా క్యూట్గా అడుగుతాడు. శ్రీనివాస్ దానికి చట్టాలు ఒప్పుకోవు, నోరు మూసుకొని పడుకో అని శ్రీనివాస్ పడుకుంటాడు. బస్సు నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటే అబ్దుల్ ఇద్దరు భార్యాభర్తల్ని చూసి తన కథంలోకి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. మనకు శివగంగయ్య అనే ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు. ఆ పల్లెటూరులో అబ్దుల్ తండ్రి చనిపోయిన తన తల్లితో కలిసి ఒక పూర గుడిసెలో ఉంటూ ఒక చిన్న కిరాణా షాపును రన్ చేస్తూ టీవీలు సీడీ ప్లేయర్లు తీసుకువెళ్ళి అద్దెకు సినిమాలు వేస్తూ ఉన్నవాడి దగ్గర పని చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఆ పూర గుడిసెని ఒక కచ్చా ఇల్లుగా మార్చాలి అనేది అబ్దుల్ వాళ్ళమ్మ కోరిక అన్నమాట. ఇదే ఊర్లో కళావతి అనే అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి అబ్దుల్కి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంటుంది. ఆ స్నేహం వాళ్ళతో పాటు పెరిగి పెరిగి ప్రేమగా మారుతుంది. కళావతికి ఒక అక్క ఉంటుంది. వాళ్ళ అక్క బావ పచ్చి తాగుబోతు. వాడి పేరు సూర్య. వీడు ఒకరోజు వాడి తాగుబోతు ఫ్రెండ్స్ అందరికీ మందు పార్టీ ఇస్తూ సినిమా చూపించడానికి అద్దెకి DVD టీవీని తీసుకురమ్మంటాడు. అలా అబ్దుల్ సూర్య వాళ్ళ ఇంటికి DVD టీవీ పట్టుకొని వెళ్తాడు. అప్పుడు అబ్దుల్ ఘరానా మొగుడు ఏమంటారా, భాష ఏమంటారా అంటే సూర్య అడల్ట్ కంటెంట్ ఏమంటాడు. తన దగ్గర లేదు అని చెప్తాడు. నీ బాస్ దగ్గర ఉంటుంది, అడిగి తీసుకురా అంటే నాకు ఇలాంటివి నచ్చవు అని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంటే సూర్య ఒక తాపు తంతాడు. అబ్దుల్ పడిపోతాడు. అందరూ వచ్చి సూర్యాని అడ్డుకొని అబ్దుల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత రాత్రులు సీక్రెట్గా అబ్దుల్ కళావతి మాట్లాడుకుంటూ ఉంటారు. తాగొచ్చిన సూర్య తన భార్యని డబ్బుల కోసం గొడవ పడుతూ ఉంటాడు. ఆ గొడవ పెద్దదయ్యి సూర్య తన భార్యని కొట్టబోతూ ఉంటే తన భార్య గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో కళావతి వాళ్ళ అక్క మాటలు విని అక్కడికి వస్తుంది. మా అక్కని ఎందుకు కొడుతున్నావు, ఒరే తీయరా చెయ్యని కళావతి వాళ్ళ బావతో గొడవ పడుతుంది. కళావతి పైన కూడా చెయ్యి చేసుకోబోతుంటే కళావతి వాళ్ళ అక్క వాళ్ళ భర్తని కొడుతుంది. ఆ గొడవ చాలా పెద్దదవుతుంది. అక్కడే అంతా వింటున్న అబ్దుల్కి చాలా కోపం వచ్చి ఆడవాళ్ళపైన చేయి చేసుకోవడం ఏంట్రా అని సూర్యాని కొడతాడు. అసలు ఇంత రాత్రప్పుడు నువ్విక్కడేం చేస్తున్నావురా అని అబ్దుల్ని సూర్య కొట్టడం జరుగుతుంది. ఆ తోపులాట్లో అబ్దుల్ తలకి గాయం అవుతుంది. అదంతా చూసిన ఆ ఊర్లో ఒక ఆవిడ అబ్దుల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని ఆ సూర్యగాడు కొట్టేస్తున్నాడు అని చెప్తుంది. అదంతా విన్న అబ్దుల్ వాళ్ళ అమ్మ అయ్యో నా కొడుకుని కొట్టేస్తున్నాడా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి సూర్యతో గొడవ పడుతుంది. ఒరే మగతనం లేని వెధవ, నా కొడుకునే కొడతావా, రారా బయటికి అని గట్టిగా కేకలు వేస్తుంది. అబ్దుల్ ఎంత చెప్పినా వినదు. దాంతో సూర్య అబ్దుల్ వాళ్ళ అమ్మతో పచ్చి బూతులు తిడుతూ అసభ్యంగా సిగ్నల్ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. అదంతా చూసిన అబ్దుల్కి చాలా కోపం వచ్చి సూర్య పైన గొడవకు వెళ్ళి తుక్కుగా చావు దెబ్బ కొడతాడు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన కళావతి వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని విడిపించి అబ్దుల్ని తీసుకువెళ్ళిపోమని వాళ్ళ అమ్మకి చెప్తూ అబ్దుల్పై పగను పెంచుకుంటాడు. ఆ రోజు రాత్రి కళావతి అబ్దుల్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఎక్కడైనా బ్రతుకుతాము అంటే మన ఇద్దరం వెళ్ళిపోతాం సరే, కానీ మా అమ్మని మీ వాళ్ళు బ్రతకనియ్యరు, ఈ ఊర్లో అందరూ మీ వాళ్ళే, మేము ఒక్కరమే బయట వాళ్ళమే, మనం అలా వెళ్తే మా అమ్మ పరిస్థితి ఏంటి, అందుకే ఇక్కడితో మన ప్రేమని ఆపేద్దాం అని చెప్తాడు. దాంతో కళావతి ఇంత పిరికివాడు వెంటరా, ప్రేమిస్తే చావు వరకు ఉండాలి కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా, నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని పట్టుకొని ఏడుస్తుంది. అబ్దుల్ కూడా
కళావతిని పట్టుకొని ఏడుస్తాడు. అదంతా అబ్దుల్ వాళ్ళ అమ్మ వింటుంది. ఇప్పుడు మళ్ళా కథ ప్రెజెంట్‌లోకి వస్తుంది. అలా వెళ్తున్న బస్సు సడెన్‌గా ఒక దగ్గర ఆగుతుంది. అందరూ ఎవరైనా అవసరాలకి దిగొచ్చని డ్రైవర్ చెప్తాడు. అలా దిగి అబ్దుల్లాని వాష్‌రూమ్‌కి తీసుకెళ్తారు. శ్రీనివాసన్ టీ తాగడానికి వెళ్ళగా వీళ్ళిద్దరూ అబ్దుల్‌ని పట్టుకొని బస్సు ఎక్కుతూ పాండ్యన్ అక్కడ ఒకడితో గొడవ పడుతూ ఉంటాడు. ఆ గొడవ పెద్దదవుద్ది. ఎంతకి పాండ్యన్ రాకపోయినప్పటికీ మురళి బస్ దిగి పాండ్యాన్ని పిలుచుకొద్దామని వెళ్తాడు. వాడు కూడా గొడవ పడతాడు. ఈలోపు బస్సు వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ అదంతా గమనించి ఇంతకీ అబ్దుల్ ఏడ్రా అంటే, అయ్యో బస్సు వెళ్ళిపోయిందే, ఆ బస్సులో లోడ్ చేసిన గన్ను సామాన్లు అన్నీ ఉన్నాయి అంటే, బుద్ధి లేని వాళ్ళారా, ఎక్కడికొచ్చినా మీతో ఇదే సమస్య అంటూ శ్రీనివాస్ కోప్పడి వేరే బస్సులో ఆ బస్సుని టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలా టేక్ ఓవర్ చేసి ఆ బస్సులో చూస్తే అబ్దుల్ ఉండడు. గన్ను ఉండదు. వాళ్ళ సామాన్లు ఉండవు. దూరంగా చూస్తే అబ్దుల్ వాటన్నిటిని పట్టుకొని పారిపోతూ ఉంటాడు. ఇక చేసేదేమీ లేక పక్క స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తారు. ఆ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వబోతూ ఉండగా అక్కడ అబ్దుల్‌ని చూసిన పాండ్యను అబ్దుల్‌ని కొట్టబోతాడు. వెంటనే అక్కడికి ఆ స్టేషన్ ఎస్ఐ వచ్చి, ఎంత ధైర్యంరా నా ముందే నా స్టేషన్‌కి వచ్చి దాడి చేస్తున్నావు, అసలు ఎవడ్రా నువ్వు అని అడిగితే, సార్ మేము వీళ్ళని కోర్టు వాయిదాకి తీసుకువెళ్తుంటే తప్పించుకొని పారిపోయాడు అంటే, అసలు మీరు తాగి ఉన్నారు, మీ అధికారులకు కంప్లెయింట్ చేస్తానంటే కాలు పట్టుకుంటారు. అసలు గన్లోని ఎన్ని బుల్లెట్లు ఉన్నాయంటే ఫుల్గా లోడ్ చేసి ఉంది అని చెప్తారు. ఫుల్గా లోడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎస్ఐ అడిగితే వాడు ఒక ముస్లిం అని చెప్తారు. ముస్లిం అయితే గన్ లోడ్ చేస్తారా అంటూ వాళ్ళని తిడతాడు. అంతేకాదు వాళ్ళిద్దరూ తాగి ఉండడాన్ని గమనించి ఆ ఎస్ఐ చాలా సీరియస్ అవుతాడు. కానీ శ్రీనివాసన్ తాక్కుంటా ఉన్నందుకు వాళ్ళిద్దరిని క్షమించి వదిలేస్తారు. అంతేకాకుండా ముస్లింలు అయితే కాల్చేస్తావా, అయితే నువ్వు నన్ను ఫస్ట్ షూట్ చేయని ఆ ఎస్ఐ ఆ పాండ్యానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈసారి ఇది ఫస్ట్ తప్పుగా వదిలేస్తున్నాను అని చెప్పి అబ్దుల్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళందరినీ ఒక టెంపోలో కర్నూలు కోర్టుకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత శ్రీనివాసన్ అబ్దుల్ని చూస్తూ ఉంటాడు. వీడు తలుచుకుంటే పారిపోయి ఉండాల్సిందే. పైగా ఎస్ఐ దగ్గర తప్పంతా తనదే అని కూడా ఒప్పుకున్నాడు. ఇంత మంచివాడు వీడు అని శ్రీనివాస్ అబ్దుల్ని తన స్టోరీ అడుగుతాడు. అసలు ఎందుకు కోర్టు దగ్గర నీ చేతికి బేడీలు తీసేయమన్నావని అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చూడడానికి కోర్టుకు వస్తుంది సార్, నా చేతికి బేడీలు లేకుండా తను చూడాలని ఆశపడుతుంది. 5 ఏళ్లుగా నేను చేతికి బేడీలతోనే వెళ్తున్నాను, ఈసారైనా అలా వెళ్ళకూడదనే అడిగాను సార్ అని అంటే, 5 ఏళ్లుగా ఒక అమ్మాయి నీ కోసం కోర్టుకు వస్తుందా, ఎవర్రా అమ్మాయి అంటే ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకొని ఇంటికి వచ్చిన కళావతిని వాళ్ళ అమ్మ, ఎక్కడికి వెళ్ళావే, ఆ అబ్దుల్తో తిరుగుతున్నామని ఊరందరూ చెప్పుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తా ఏమనుకుంటున్నావో అని వార్నింగ్ ఇస్తుంది కళావతికి. కళావతి ఉన్నది ఉన్నట్లు చెప్పి నేను అబ్దుల్ని పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికి వాళ్ళ అమ్మ కళావతిని కొడుతుంది. ఇక దాంతో కళావతి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి గడి పెట్టుకొని ఏడుస్తుంది. అదంతా చూసిన కళావతి వాళ్ళ అక్క కళావతిని బయటికి రమ్మని డోర్ కొడుతుంది. ఇక ఈలోపు ఈ విషయం కళావతి వాళ్ళ నాన్నకు కూడా తెలుస్తుంది. దాంతో విషయం పెద్దదవుతుంది. అదే సమయంలో అబ్దుల్ వాళ్ళ అమ్మని తీసుకొని బండి మీద వస్తూ ఉన్నప్పుడు అబ్దుల్ వాళ్ళ అమ్మ కూడా కళావతి గురించి అడుగుతుంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న వీళ్ళపైన కళావతి వాళ్ళ నాన్న అటాక్ చేసి అబ్దుల్ వాళ్ళ అమ్మని కాలుతో తంతాడు. దాంతో అబ్దుల్ వాళ్ళ అమ్మ పడిపోయి స్పృహ కోల్పోతుంది. వాళ్ళ అమ్మని ఎంత లేపినా లేగనప్పటికీ అబ్దుల్కి చాలా కోపం వచ్చి కళావతి వాళ్ళ నాన్నని ఒక తోపు తోస్తాడు. దాంతో కళావతి వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. స్పృహ తప్పిపోయిన అబ్దుల్ వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళి డాక్టర్లు చాలాసేపు శ్రమించితే అబ్దుల్ వాళ్ళ అమ్మ స్పృహలోకి వస్తుంది. ప్రాణాపాయంలో ఏమీ లేదని బట్టలు మార్చడానికి బట్టలు తీసుకురమ్మని అబ్దుల్కి హాస్పిటల్లో వాళ్ళు చెప్తారు. అలా వెళ్తున్న సమయంలో హాస్పిటల్ ముందు చాలామంది ఏడుస్తూ కనిపిస్తారు. అలా చూస్తే అక్కడ కళావతి కుటుంబం ఉంటుంది. ఏమైంది అని అబ్దుల్ అడిగితే కళావతి వాళ్ళ నాన్నని ఎవరో ఊరి చివర రాత్రి చంపేశారు అని చెప్తారు. దాంతో అబ్దుల్ రియలైజ్ అయ్యి నేను తోయటం వల్లే కళావతి వాళ్ళ నాన్న చనిపోయాడని
పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడు. అలా లొంగిపోయిన అబ్దుల్ని బయటికి పంపమని, వాడు అంతు చూస్తామని సూర్య గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ స్టేషన్ ఎస్ఐ బయటకు వచ్చి, వాడే లొంగిపోయాడు, ఇక వాడిని మీరేం చేస్తారు, ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అందరినీ జైల్లో పెట్టమంటారా అని గట్టిగా అనేటప్పటికీ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. మరలా అయితే ఆ అమ్మాయి నిన్ను చూడడానికి ఎందుకొచ్చింది? మీ నాన్నని, వాళ్ళ నాన్నని చంపిన నిన్నెందుకు ప్రేమిస్తుంది అంటే, ఒకరోజు కళావతి జైలుకు వచ్చి మా అమ్మ చనిపోయిన విషయం చెప్తుంది. ప్రాణం పోయే వరకు నీకోసం ఎదురు చూస్తాను అని చెప్తుంది అని అంటాడు. ఈలోపు కోర్టు వాయిదాలు పడడం, ప్రతి వాయిదాకి కళావతి రావటం, ఈసారైనా రిలీజ్ అయ్యి కళావతితో హ్యాపీగా ఉండొచ్చని అబ్దుల్ ఆశపడ్డం, మళ్ళీ వాయిదా పడడం, ఇలా ప్రతిసారి జరుగుతుంది. ఒక్క వాయిదాకు తను రాకపోయిన డేట్ తెలియదేమో అని ప్రతి వాయిదాకి కళావతి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది అని శ్రీనివాస్కి అబ్దుల్ చెప్తాడు. ఆ కథ విన్న శ్రీనివాస్కి కూడా మత్తిపోతుంది. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా? ఒక అమ్మాయి ఏం ఆశించి 5 సంవత్సరాలు వీడికి వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నా ప్రతి వాయిదాకి కోర్టుకు వచ్చి ఎదురు చూస్తుంది. శ్రీనివాస్కి ఏమీ అర్థం కాదు. అందరూ పడుకునిపోయిన తర్వాత తన భార్య మేరీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి, అసలు ఆ అమ్మాయి వీడిని ఏ ధైర్యంతో ప్రేమిస్తుంది అని అడుగుతాడు. వీడు పెద్ద అందంగా కూడా ఉండడు అని చెప్తే తన భార్య అప్పుడు చెప్తుంది, ఆడవాళ్ళు అందం చూసో ఐశ్వర్యం చూసో ప్రేమించరు, నిజంగా నిజాయితీగా ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ప్రేమిస్తారు అని. ఇక తర్వాత కర్నూలు వచ్చి అందరూ శుభ్రంగా రెడీ అయ్యి, అబ్దుల్ అయితే తనతో తెచ్చుకున్న కొత్త షర్టు వేసుకొని కళావతి కోసం అందంగా రెడీ అయ్యి మంచి హుషారుగా కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ తన చేతుకున్న బేడీలు చూసి బాధపడుతూ ఉంటే శ్రీనివాస్ వచ్చి ఆ బేడీలను తీసేసి కోర్టుకి తీసుకువెళ్తాడు. కాస్త లేటుగా కళావతి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. కళావతిని చూసి అబ్దుల్ మొహం 1000 కాంతులతో వెలిగిపోతుంది. అదంతా చూసిన శ్రీనివాస్ కళావతి దగ్గరికి వెళ్ళి, ఏని చూసి వీడిని ప్రేమించావు, 5 సంవత్సరాలు ప్రతి వాయిదాకి వస్తున్నావా అంటూ అడుగుతాడు. అలా కళావతిని అబ్దుల్ దగ్గర తీసుకెళ్ళి కాసేపు ప్రైవసీగా మాట్లాడుకునే ఛాన్స్ కూడా కల్పిస్తాడు శ్రీనివాస్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీనివాస్ వాళ్ళిద్దరిని పిలిచి, అసలు ఏం చెప్పావురా ఆ అమ్మాయికి? ఏ ధైర్యంతోరా 5 సంవత్సరాలు ప్రతి వాయిదాకి తీసుకువస్తున్నావు? నీకు అసలు ఎలాంటి ధైర్యం ఉందిరా? ఏ విధంగా నువ్వు బయటకు వస్తావు అంటూ శ్రీనివాస్ అబ్దుల్లాపై సీరియస్ అవుతాడు. దానికి అబ్దుల్లా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. కాసేపు తర్వాత, నువ్వెందుకు లాయర్ని పెట్టుకోలేదు అని అడిగితే, అసలు నీకు గవర్నమెంటు ఫ్రీగా లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, మరి ఏం చేసావు అని అడిగితే, ఫస్ట్‌లో లాయర్‌ని పెట్టారని, కానీ జైల్లో గొడవలు అవ్వటం వల్ల హిందువులను, ముస్లింలను సెపరేట్ చేసిన దగ్గర నుంచి ఏ లాయరు కూడా ముస్లింకి వాదించటం లేదని, అందుకే తన కేసు అలా ఉండిపోయిందని, కళావతి ప్రయత్నిస్తే తన బావ అడ్డుకొని ఏ లాయర్‌ని పెట్టకుండా చేశాడని చెప్పి బాధపడతాడు. అదంతా విన్న శ్రీనివాస్ వీళ్ళకి ఏదైనా చేయాలని ప్లాన్ వేయడం మొదలుపెడతాడు. ఇక వాయిదాకి పిలాల్సిన జడ్జి గారు ఇంకా కాసేపు టైం పడుతుందని చెప్పటంతో అబ్దుల్లా తన నిజాయితీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. పారిపోవలసిన వాడు దొరికిపోయాడంటే వీడు ఖచ్చితంగా మంచివాడే, వీడికి హెల్ప్ చేయాలని శ్రీనివాస్ వాయిదా సమయం ఇంకా టైం ఉంది కాబట్టి తనతో జడ్జి గారితో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ అవ్వమని అలా వాయిదా కోసం ఎదురు చూస్తూ ఉండగా జడ్జి గారు భోజనానికి వెళ్ళారు, మరో గంట సమయం పడుతుంది అని చెప్తాడు. అప్పుడు శ్రీనివాస్ వీళ్ళని తీసుకువెళ్ళి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని మరొకసారి బాగా ట్రైనింగ్ అవ్వమని ఇద్దరికీ కూడా సూచనలు ఇస్తారు. ఇక దాంతో అబ్దుల్లా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నేను నా దేవుడికి నమాజ్ చేసుకుంటాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అని శ్రీనివాస్ని అడగ్గా శ్రీనివాస్ కూడా అబ్దుల్లాకి పర్మిషన్ ఇవ్వడంతో శ్రీనివాస్ నమాజ్ చేసుకుంటూ ఉండగా కళావతి తన దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉంటుంది. ఇక దీని తర్వాత వీళ్ళ కేసు విచారణకు వచ్చినట్లు పేరు పిలుస్తారు. దాంతో కళావతిని శ్రీనివాస్ చెప్తాడు, నీవు ప్రార్థించిన దైవం నీకు న్యాయం చేస్తాడో లేదో తెలియదు కానీ లోపల మాత్రం నీకు న్యాయం జరుగుతుంది అని ఇద్దరిని జడ్జి గారి ముందుకు పంపిస్తాడు.
అలా వెళ్ళిన వాళ్ళిద్దరూ జడ్జి గారికి వేడుకుంటారు. 5 సంవత్సరాలుగా నేను విచారణ ఖైదీగానే ఉన్నాను. నా కేసు ఎలాంటి విచారణ చేయకుండానే వాయిదాలు వేస్తున్నారు. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. దయచేసి నా కేసుని విచారించి నాకు న్యాయం చేయండి. నేను బయటికి వెళ్ళి నేను ప్రేమించిన కళావతితో బ్రతికేటట్లు నాకు అవకాశం కల్పించండి అని వేడుకొని, నా ఫైల్ ఒక్కసారి పరిశీలించండి అనగా, జడ్జి గారు తన ఫైల్‌లు తీసుకువచ్చి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి, 5 సంవత్సరాలు ఎలాంటి విచారణ లేకుండా వాయిదాలు పడుతున్నాయంటే న్యాయ వ్యవస్థ నిర్లక్ష్యమే. అందుకు ముందుగా నేను మీకు క్షమాపణ కోరుతున్నాను అంటూ, మీకు నేను న్యాయం చేస్తాను. నెక్స్ట్ హియరింగ్‌లో ఖచ్చితంగా నువ్వు విడుదలయ్యేటట్లు చేస్తానని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ శ్రీనివాస్ కాళ్ళ మీద పడి ఇద్దరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆళ్ళిద్దరిని బయటకు తీసుకొని వచ్చేస్తాడు శ్రీనివాస్. ఇంకా దాంతో ఆనందంతో గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకుంటారు. ఈ విషయం తన భార్యకు కూడా చెప్తాడు. అలా అబ్దుల్లా, కళావతి, శ్రీనివాస్, తన భార్య నలుగురు మంచి స్నేహితులుగా మారిపోతారు. తర్వాత అబ్దుల్ని జైలుకి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విషయం కళావతి వాళ్ళ అక్కతో చెప్తే వాళ్ళ అక్క కూడా చాలా ఆనందిస్తుంది. నీ జీవితమైనా బాగుండాలి అని చెప్తుంది. తర్వాత అబ్దుల్ జైలుకి వెళ్ళిపోయి నెక్స్ట్ నన్ను తీసుకువెళ్ళడానికి మీరే రండి సార్ అంటూ క్యూట్‌గా శ్రీనివాస్‌ని అడుగుతాడు. శ్రీనివాస్ కూడా అలాగే అంగీకరిస్తాడు. ఇక విడుదలైపోతున్నానని కలలు కంటూ ఆనందంగా ఉంటాడు. తర్వాత శ్రీనివాస్‌కి ఎంక్వైరీ ఉంది కదా! ఆ డేటు నెక్స్ట్ అబ్దుల్లా కోర్టు వాయిదా ఒకే రోజు పడిపోతుంది. శ్రీనివాస్ చాలా బాధపడతాడు. ఎలానైనా సరే నేను అబ్దుల్‌కి మాటిచ్చాను వెళ్ళాలి అని. కానీ తన ఎంక్వైరీ ఖచ్చితంగా అటెండ్ కావాలి. అబ్దుల్ ఎదురు చూస్తాడు. శ్రీనివాస్ రాడు. బాధతోనే కర్నూలు బయలుదేరతాడు. అదేవిధంగా కళావతి కూడా కోర్టుకు వెళ్ళబోతుంటే తన బావ సూర్య వచ్చి కళావతిని బాగా కొడతాడు. ఇక వాళ్ళక్క ఇదే లాస్ట్ ఛాన్స్ అని సూర్యని తన్ని కళావతిని పంపిస్తుంది. అబ్దుల్ మాత్రం కళావతి గురించి శ్రీనివాస్ గురించి ఎదురు చూస్తాడు. లేటుగా కళావతి రావడం జరుగుతుంది. జడ్జి గారు మారిపోతారు. మరలా కేసు వాయిదా పడిపోతుందేమో అని అబ్దుల్లా ఆ జడ్జికి వేడుకుంటాడు. ముందున్న జడ్జి గారు నన్ను విడుదల చేస్తానన్నారు. నా కేసు పరిశీలించారు. మీరు కూడా పరిశీలించి నాకు న్యాయం చేయండి అని జడ్జి గారికి ఎంత వేడుకున్నా జడ్జి మాత్రం వాయిదా వేసేస్తాడు. దాంతో అక్కడికి శ్రీనివాస్ వచ్చి, అయ్యా ఒక్కసారి వీడి కేసు పరిశీలించండి అయ్యా, అమాయకుడయ్యా, ముందు జడ్జి గారు ఖచ్చితంగా ఈరోజు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారయ్యా అంటూ ఆ జడ్జి గారిని వేడుకోవడానికి జడ్జికి చాలా కోపం వస్తుంది. నేనేం చేయాలో నాకు నువ్వు చెప్తావా, అసలు నువ్వెందుకు వచ్చావు, నీ పాస్పోర్ట్ ఏది అంటూ శ్రీనివాస్ పైన చాలా కోపడతాడు. దాని తర్వాత వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని అధికారికి లెటర్ కూడా రాస్తాడు. అలా అందరినీ బయటికి పంపించేస్తాడు ఆ జడ్జి. కనీసం శ్రీనివాస్ చెప్పింది కూడా వినకుండా. దీంతో అబ్దుల్ చాలా బాధపడతాడు. అబ్దుల్తో వచ్చిన సెంట్రీ శ్రీనివాస్ పైన కోపడతాడు. నువ్వేం మాట్లాడుకు, నీ వల్ల మా ఉద్యోగాలు పోతాయి, వీడిని జైలుకి తీసుకువెళ్ళడం మా డ్యూటీ, చెప్పింది విని, ముందు వీడిని ఆటో ఎక్కిద్దాం పదా అని తీసుకువెళ్తూ ఉంటే అబ్దుల్ కళావతిని చూడకుండా వెళ్ళడు కదా, అందుకే తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. మొత్తానికి సెంట్రీలిద్దరూ వాడిని చేసి ఒక ఆటో దగ్గర పట్టుకొని వాడిని బాగా కొడుతూ ఉంటారు. అదంతా చూసిన శ్రీనివాస్ కొట్టొద్దని చెప్పినా వినకుండా తీసుకువెళ్ళేలోపు బస్సులో నుంచి కళావతి వస్తుంది. కళావతిని చూసిన అబ్దుల్ గట్టిగా అరుస్తాడు. కళావతి కూడా అరుస్తుంది. ఇలా బస్సు ఆగిపోతూ ఉంటే ఎదురుగా ఒక బస్సు వచ్చి ఢీకొంటుంది. దాంతో కళావతికి యాక్సిడెంట్ అవుతుంది. అయినా అది చూడకుండా అబ్దుల్లాని జైల్లో పెడతారు. చాలా రోజుల తర్వాత అబ్దుల్లాని రిలీజ్ చేస్తారు. కానీ అబ్దుల్లా ఏడుస్తూ ఉంటాడు కళావతి చనిపోయిందని. అక్కడే అబ్దుల్లాకి షాకు. కళావతి చనిపోలేదు, శ్రీనివాస్ ఆమె ప్రాణాలు కాపాడాడు. అలా వాళ్ళిద్దరినీ కలుపుతారు. మేరీ సహాయంతో ఒక లాయర్ని పెట్టి అబ్దుల్లా కేసుని క్లోజ్ చేయిస్తారు. ఇక ఈ సినిమాలో చివరగా మనకి శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ అధికారి ఏ చిన్న స్థాయిలో ఉన్నా సరే ఆలోచన చేసే చిన్న సహాయం పబ్లిక్కి ఒక పెద్ద సహాయంగా మారుతుందని, కాబట్టి డ్యూటీలో ఉన్న పోలీసులు మంచి మనసుతో కష్టంతో ఎవరైనా వస్తే ఆలోచన చేయాలని మంచి సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది.